త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పలువురు మంత్రులకు ఉద్వాసన, కూల్పుపై ఆర్ఎస్ఎస్ ప్రభావం. ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్రపతి పదవి లభించే అవకాశం, మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించండి బండి సంజయ్. అబ్బా దరిద్రం పోతుంది, తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం పోతుంది. బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తీసేస్తే, కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తీసేస్తే, కేంద్ర మంత్రులుగా వీళ్ళు ఉన్నారా చచ్చిపోయారా కూడా తెలుస్తలేదు. బీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేరా, ఎవరినన్నా జర కొంచెం తెలిసిన వాళ్ళని పోయి కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి ఉన్నారా అంటే లేరు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కానీ కేంద్ర మంత్రి ఎక్కడిది అంటారు. నలుగురు బాటల కాడ పోయి కూర్చొని ఛాయ్ కాడ కూర్చొని మాట్లాడితే అట్లా ప్రవర్తిస్తున్నారు. బండి సంజయ్ ఈయనే రాష్ట్ర కిషన్ రెడ్డి. ఎందుకు మరి వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి తెలంగాణకు సంక్షేమ పథకాలు వస్తలేవు. ఏదో పిటకథ చెప్పి ఏదో ఒకటి తెచ్చి దాన్ని బట్టి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి సైకిళ్ళ పంపిణీ కేంద్ర ప్రభుత్వంతో తెచ్చి బండి సంజయ్ బర్త్డే రోజు పంచిర్రు. అది కేంద్ర ప్రభుత్వం నిధుల సంక్షేమమా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చి కొట్లాడ తెలుసా? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి కిషన్ రెడ్డి, బండి సంజయ్. రాజీనామా చేయరు. మంచి నిర్ణయం ఇది. ఇగో మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించండి, దరిద్రం పోతుంది. బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి తెలంగాణకు పట్టిన దరిద్రాలు ఇద్దరు. వీళ్ళిద్దరు కేంద్ర మంత్రి నుంచి పోతే ఈటల రాజేందర్కో, డీకే అరుణకో, లేకపోతే రఘునందన్ రావుకో, లేకపోతే ధర్మపురి అరవింద్కో, కొండా విశ్వేశ్వరరెడ్డికో, ఇంకా వేరే ఎవరికి ఇచ్చినా ఉపయోగమే. కొంతనన్నా ప్రశ్నిస్తారు అసెంబ్లీ పార్లమెంట్లో. బండి సంజయ్ ఏనాడు మాట్లాడినప్పుడు చూడలేదు మనం. కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాదు మనకు. ఎప్పుడో ఒకసారి మాట్లాడినట్టుండే ఆయన గన తయారైంది.